అసలు రెండో అంశం అజిత్ గారు, ఏంటి కుంభకోణం లేదు, లంబకోణం లేదు, లొట్టపీస్ కేసు అన్నారు కేటీఆర్ గారు. మరి లొట్టపీస్ అయినటువంటి కేసు, కుంభకోణం లేని కేసు, లంబకోణం అయిన కేసు, మరి ఆ కేసు గురించి మరి వెళ్ళి ఎందుకు అడ్వకేట్ని రప్పికపోతే మాత్రమే లోపలికి వెళ్ళి ఎక్కడ కుంభకోణం, ఎక్కడ లొట్టపీసు, ఏంటి మీ సంగతి ఏమనుకుంటున్నారు అని చెప్పని మాట్లాడిస్తే అయిపోయేది కదా, ఎందుకని వెనక్కి వచ్చారంటారు? వంశీ గారు, అంటే దీని మీద కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే, గతంలో పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి ఆ లగచర్ల ఇష్యూలో పట్నం నరేందర్ రెడ్డి ఆయన చెప్పనవి కూడా చెప్పినట్లుగా పోలీసులు లీక్ ఇచ్చారు. నేను ఒక్కడిని కనుక లోపలికి వెళ్తే పోలీసులు నాతోటి ఏదన్నా 3rd డిగ్రీనో ఇంకేదన్నా చెప్పించో లేదంటే చెప్పనవి చెప్పినట్లుగా రాసి వాటిని లీక్లు ఇస్తారు కాబట్టి నాతోటి అడ్వకేట్స్ ఉండాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు వంశీ గారు. కానీ గతంలో అసలు ఈడీ మోడీ దేనికైనా రెడీ, అసలు అది ఇది ఈడీ బోడీ అని అన్నప్పుడు ముందు ఈడీకి కూడా మొత్తం మీద వెళ్ళట్లేదు కదా వంశీ గారు. న్యాయస్థానంలో ఇంకా క్వాష్ పిటిషన్ వేసున్నాము, అది మొత్తం కూడా అదేమవుతుందో చూసిన తర్వాత నేను మూవ్ అవుతానంటే అసలు ఆ లొట్టపీస్ కేసుకి క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారు అని అనేది ఇక్కడ మొత్తం చర్చ వంశీ గారు. అంటే కేటీఆర్ గారు మొత్తానికి ఈ రోజు వెనకంజ వేశారని ఏమైంది, ఒక్కళ్ళు వెళ్తే ఒకవేళ పోలీసులు లీక్ చూపారంటారా? ఖచ్చితంగా వెన్ను చూపినట్లే కనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే ఈ అన్ని ఇష్యూస్లో కూడా అక్కడ అమౌంట్ తక్కువైనా సరే జరిగిన విధానం అనేది కేటీఆర్ గారు ఖచ్చితంగా దానికి సంబంధించి బాధ్యత వహించాల్సిన పరిస్థితుల్లోనే ఆ ఫార్ములాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొత్త అంశం తీసుకొచ్చింది కదా అజిత్ గారు. ఎవరైతే ఈ ఫార్ములా రేసుకు సంబంధించి గ్రీన్ కో వాళ్ళ యొక్క ప్రధాన పాత్రదారులు, వాళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చాయి. మరి ఆ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చిన టైము, ఈ కార్ రేస్తో ఒప్పందం చేసుకున్నటువంటి టైము, ఈ చెల్లింపులు చేసినటువంటి టైము, ఈ 3 సింక్ అయ్యేటువంటి నేపథ్యంలో మరి వీటికి సంబంధించినటువంటి పాత్రలు మియ్యి అని చెప్పని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని ఇరికించే ప్రయత్నం చేసింది. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే గ్రీన్ కో వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ ఫండ్స్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బయట పెట్టారు. ఇటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి వాళ్ళిద్దరు ఒకరికొకరు బయట పెట్టుకున్నారు. కానీ గ్రీన్ కో వాళ్ళు ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఏది ఎలక్ట్రల్ బాండ్సో లేదా ప్రత్యక్షంగా కొంత పరోక్షంగా కొంత ఇచ్చి వాళ్ళకి కావాల్సిన దాన్ని వాళ్ళు తీసుకోవటంలో, వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్టులు వాళ్ళు దక్కించుకోవటంలో వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటాము అంతటి శక్తి మరొకరికి లేదని, అంతటి పరపతి కూడా ఇంకొకరికి రాలేదట. మరి అది వాళ్ళు అంటే అట్లా ఎలక్ట్రల్ బాండ్స్ అనేది చూస్తే భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో హైయెస్ట్ అమౌంట్స్ వచ్చినటువంటి పార్టీ, అత్యంత ధనవంతులైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి అంత ఫండ్స్ వచ్చినాయి వారికి పార్టీకి సంబంధించి. అందుకనే కదా మీరు ఎలక్షన్ ముందు విమానంగా ఉన్నారు 100 కోట్లు పెట్టి, ఎవరో కేసీఆర్ గారు 100 కోట్లు పెట్టి విమానంగా ఉన్నారు. ఏంటది ఉన్నారు, మామూలు విషయమా? మరి ఇప్పుడు ఎక్కడుందో తెలియట్లుగా మొత్తానికి తిరుగుతున్నట్లేదు. అది కూడా ఫామ్ హౌస్లోనే ఉంది. సరే తెలవదు, మొత్తానికి అయితే అది కనపట్టలేదు. సరే ఏదన్నా కానీ అజిత్ గారు, మొత్తానికి ఇప్పుడు ఏంటి ఫైనల్గా ఏం జరగవచ్చు అంటారు? మళ్ళీ కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చింది వంశీ గారు, ఖచ్చితంగా మళ్ళీ రావాల్సిందే అని చెప్పి. ఏందండి లొట్టపీస్ కేసు కింద సార్లు ఇవ్వటం మరోవైపు ఈడీ కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చింది వంశీ గారు, 8వ తారీఖు రావాలి అని చెప్పి. అయితే ఒకటి న్యాయస్థానంలో ఒకవేళ క్వాష్ పిటిషన్ వేస్తే ఈ కేసు క్వాష్ అవుతుందేమో అని చెప్పి కేటీఆర్ గారు వెయిట్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది వంశీ గారు. ఇన్ కేసు ఆ కేసు గనక క్వాష్ కాకపోతే ఖచ్చితంగా ఏసీబీ అసలు అరెస్ట్ వారెంట్ కూడా రెడీ చేసి ఉంది వంశీ గారు. అంటే ఆయన ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎందుకని కేటీఆర్ గారికి ఎందుకో అనుకున్నంత సానుకూలత కానీ అనుకున్నంత మద్దతు కానీ లభించటం లేదు అంటే, ఇక్కడ ఒక అంశాన్ని గమనిస్తే జనరల్గా ప్రభుత్వం సరే తప్పు కేసు పెట్టింది సరే ఏదైనా కానీ దీంట్లో ఫ్రాడ్ అనేది డబ్బులైతే కేటీఆర్ గారికి వచ్చినట్టుగా ఎక్కడ కనపట్టలేదు. కానీ దాంట్లో ల్యాబ్స్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి ల్యాబ్స్ ఉన్నమాట వాస్తవమే. మరి ఆ ల్యాబ్స్ గురించి ఇంత పెద్ద చర్యలు తీసుకుంటారా? కేటీఆర్ గారిని జైల్లో వేస్తారా? కేటీఆర్ గారిని జైల్లో వేయటం తప్పు, మీరు ఈ రకంగా విచారణ పిలవటం తప్పు అనేటువంటి భావన ఎందుకనో పబ్లిక్లో నుంచి బలంగా రావట్లా. సరే పార్టీలో కొద్దిమంది
క్యాడర్ ఉన్నారు కానీ పబ్లిక్లో అరే తప్పురా కేటీఆర్ గారిని పాపం ఆయన హైదరాబాద్ని డెవలప్ చేశాడు లేక పార్టీని బలోపేతం చేశాడు అనేటువంటిది రావట్లా. ఎందుకని అది ఎక్కడో చిన్న అది ఒక మైనస్ కనపడుతుంది. ఏమండి అజిత్ గారు ఏమంటారు? ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే తెలంగాణ అనేది మన అందరికి కూడా తెలుసు, అది ఎంత ఒక ఉద్యమ ఆకాంక్ష, అదేవిధంగా తెలంగాణ మొత్తం డెవలప్ చేసుకుందాము, ఒక ఆత్మగౌరవము, లేదంటే మన రాష్ట్రం అనేనని చెప్పి ఒక సెంటిమెంటల్గా ఒక ఏమంటారు పోరాటంతో వచ్చిన రాష్ట్రం వంశీ గారు. ఆ రాష్ట్రంలో ఈ ఫార్ములా రేస్లో, ఈ ఫార్ములా ఈ రేస్లో, లేదంటే ఆ తర్వాత కేటీఆర్ గారు తీసుకొచ్చిన డెవలప్మెంట్ మోడల్ అనేది తెలంగాణ జనానికి ఎందుకో రుచించలేదు వంశీ గారు. నేను అవన్నీ అనుకోవట్లా. నేను అనుకుంటుంది ఏంటంటే నిన్న చిరంజీవి గారు చెప్పారు ఆప్టా సదస్సులో ఒక మాట చెప్పారు, మనం ఎంత ఎదిగినా కానీ కొంత తగ్గి ఉండాలి. వంశీ గారు అవును, అదే దానికి సంబంధించే ఎంత ఎదిగినా కానీ కొంత తగ్గి ఉండాలి. కేటీఆర్ గారు మంచివారే, కష్టపడ్డారు, డెవలప్ చేశారు, అంతా బాగానే ఉంది. కానీ కొంచెం ప్రజలతో లేదా పార్టీ కార్యకర్తలతో కొంచెం సఖ్యతగా కొద్దిగా ప్రేమగా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఆయన దూరం అయ్యారు వంశీ గారు, ఆయన కొద్దిగా ప్రజలకి, ఇక తెలంగాణ ప్రజలకి దూరం అయ్యారు ప్రధానంగా. ఆ తర్వాత ఆ సందర్భంగా వచ్చిన యాటిట్యూడ్ కానీ, తర్వాత వాళ్ళ ఏమంటారు ఆ బిహేవియర్లు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి లేదా భూములకి సంబంధించి ఇలా వచ్చిన ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా జనాల్లో ఒక రకంగా బాగా నెగిటివ్ తీసుకొచ్చినాయి వంశీ గారు. అసలు అంటే డెవలప్ చేసినప్పటికీ కూడా వాళ్ళ బిహేవియర్ మాత్రమే, అంటే ఒక రకంగా ఆ పోకడన్ అనేది డెమోక్రటిక్ గా లేదు. ముఖ్యంగా కేటీఆర్ గారు ఒక ఏమంటారు యంగ్స్టర్ కదా వంశీ గారు, ఒక యూత్ లీడర్ కదా. యూత్ లీడర్ అనేవాళ్ళు ఎంత ఒదిగి పైకి వెళ్ళాలి కానీ అది జరగలేదు. దాంతోపాటు ఒకటి వైరల్ అవుతోంది వంశీ గారు, కవిత గారు మాట్లాడినట్లుగా, అది న్యూస్ టుడే అని చెప్పి ఒక పేపర్ కి కవిత గారు మాట్లాడినట్లుగా మీడియాతో చిట్ చాట్ లో, నేను అరెస్ట్ అయితేనే ఏమి సింపతి లేదు, రేపు కేసీఆర్ అయినా కేటీఆర్ అరెస్ట్ అయినా ఎవరు అరెస్ట్ అయినా పెద్ద జనాలు ఏం పట్టించుకోరు అని చెప్పి కవిత గారు మాట్లాడినట్లుగా అయితే బాగా వైరల్ అవుతోంది. నేనేమంటానంటే అజిత్ గారు, కేటీఆర్ గారు అరెస్ట్ అయితే రాకపోవచ్చేమో కానీ కవిత గారు అరెస్ట్ అయిన కేసు లిక్కర కేసు కదండి. కవిత గారికి సానుభూతి రాదు, కేటీఆర్ గారికి కొంత వచ్చింది, కేసీఆర్ గారికి పూర్తి స్థాయిలో వచ్చింది, నో డౌట్. ఆయన అది బాగా వైరల్ అవుతుంది. ఓకే అజిత్ గారు, మరి చూద్దాం ఏంటనేది.